Welcome to all my viewers. I am Dr. DP, కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. ఈరోజు స్పెషల్గా బ్లాగ్ ద్వారా సమాచారము ఇప్పటి వరకు ఎలా అందించాను మీకు ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్ని నేనే క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక ఉద్దేశంతోనే ఒక విజన్గా తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసం విద్య ఉద్యోగ అవకాశాలు అందరికీ తెలియాలి, వారు అందిపుచ్చుకోవాలి, ప్రిపేర్ కావాలి, క్రాక్ చేయాలి ఎంట్రన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనే ఉద్దేశంతోనే తయారు చేయడం జరిగింది. ఇది 19th జనవరి 2019లో ఒక ఐడియా వచ్చింది. 2019 వరకు చూసినట్లయితే ఎక్కడ కూడా ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక బ్లాగ్, ఎస్పెషల్లీ కెరీర్ ఓరియంటెడ్ బ్లాగ్ అనేటువంటిది ఎక్కడ లేదు. సమ్వేర్ ఎల్స్ ఢిల్లీ, ముంబై, చెన్నైలో మేరకు, కానీ మన తెలంగాణ ప్రాంతం ఉన్నదా ఎక్కడ చూసినా క్రియేట్ ఏ బ్లాగ్ అండ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ద యూత్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా అనేటువంటి ఆలోచనతోనే స్టార్ట్ చేసింది. అంటే ఇది ఒక గ్రామీణ వాతావరణంలో ఎన్నికల విధి నిర్వహణ కోసం పోతుంటే ఇది ఒక ఐడియా వచ్చింది. మనం చేసే రెగ్యులర్ జాబ్స్తో పాటు కొంత సమాజానికి సమాచారం అందించటం, యూత్కి రూరల్ ఏరియాస్లో, అదేవిధంగా అర్బన్ సిటీస్లో కూడా ఈరోజంతా కూడా యూత్ టెక్నాలజీ బేస్డ్ సోషల్ మీడియా యాక్సెస్ తీసుకుంటున్నారు. అలా వచ్చిన ఆలోచన ఈ లైబ్రరీ తెలంగాణ. దీని యొక్క క్యాప్షన్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. ఒక స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ, రీసెర్చర్స్, టీచర్స్. దీస్ యూస్ఫుల్ ఫర్ టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్. ఇది విద్యార్థుల కోసం, పరిశోధకుల కోసం, విద్యావేత్తల కోసం, అందరి కోసం ఒక మాడ్యూల్ ఉంది. ఈ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్. దాని యొక్క ఫుల్ వెబ్లాగ్ అడ్రస్ చూసినట్లయితే https://elibrarytelangana.blogspot.com. ఇది బ్లాగ్ ఫుల్ అడ్రస్. ఇది మీరు ఇచ్చినట్లయితే, ఇంటర్నెట్లో కొట్టినట్లయితే బ్లాగ్ ఓపెన్ అవుతుంది. ఈ బ్లాగ్లో డిగ్రీకి సంబంధించి అదేవిధంగా పీజీకి సంబంధించి వీడియో కంటెంట్, ఈ కంటెంట్ దాంట్లో ఉంటుంది. దీంట్లో ఈ బ్లాగ్లో నేను దాదాపుగా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ఫర్మేషన్ డైలీ న్యూస్ పేపర్స్లోంచి సోర్స్ తీసుకొని పోస్ట్ చేయడం కావచ్చు, ఇంకా గైడెన్స్ సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న సమాచారమే. కొత్తగా నేను సృష్టించింది అంటే గైడెన్స్కి సంబంధించిన సిలబస్, గైడెన్స్ సంబంధించినటువంటి కంటెంట్, పోస్టింగ్ అండ్ పబ్లికేషన్. మెజారిటీ ఆఫ్ ద కంటెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి తీసుకొని ఈ బ్లాగ్లో పొందుపరచడం జరిగింది. అంటే పబ్లిక్ పోర్టల్లో ఓపెన్ యాక్సెస్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటినే దీంట్లో గెలాక్సీ ఆఫ్ వెబ్ రిసోర్సెస్గా దీంట్లో ఉంచడం జరిగింది. అంటే ఎక్కడెక్కడో సమాచారం ఉన్నటువంటి దాన్ని ఒక వేదికగా, ఒక ఉన్నత విద్య కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, మన ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ గురించి తెలియడం కోసం దీంట్లో ఒక గెలాక్సీగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా పీజీ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష పత్రాలు ఎక్కడ చూసినా దొరకడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ప్రత్యక్షంగా నేను డిగ్రీ కాలేజ్ లైబ్రరీగా ఎంపికైన తర్వాత అక్కడ ఉన్న విద్యార్థుల కోసం ఆ క్వశ్చన్ పేపర్స్ ప్రిజర్వ్ చేసి వాటిని స్కాన్ చేసి దీంట్లో ఉంచడం జరిగింది. గత 10-12 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు దీంట్లో
అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రీ టు యాక్సెస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. అయితే ముఖ్యంగా ఇది 2019లో మొదలైనప్పటికీ ఇది ఈ రోజుకి 1 మిలియన్ వ్యూవర్స్ రీచ్ అయినారు. ఇది గొప్ప సంతోష వార్త మీ అందరికి తెలియజేస్తున్నాను. 10 లక్షల మంది పాఠకులను, క్లయింట్స్ను, ప్యాట్రన్స్ని రీచ్ కాగలిగాను. అయితే ఈ బ్లాగ్ క్రియేట్ చేయటంలో నాకు టెక్నికల్గా సహకారం చేసినటువంటి స్టూడెంట్ భరత్, సిద్దిపేటలో నాతో పాటు కలిసి చేసినటువంటి స్టూడెంటు. అదేవిధంగా ఆ తర్వాత ఇప్పుడు గురుకులాల్లో కూడా తెలుగు టీచర్గా ఉద్యోగం సాధించడం కూడా జరిగింది, ఎంఏ తెలుగు అట్లా. సో టెక్నికల్ సహకారం లేకపోతే నేను ఇదంతా చేసేవాడిని కాలేదు. I have taken help from the Bharat. He helped me a lot in designing blog, and that helped me a lot. Content I have taken from the various web sources, and now today reached. Thanks to the Bharat and all the viewers from the globe. చూసినట్లయితే 150కి పైగా దేశాల వ్యక్తులు దీంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. మన దీంట్లో సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడం జరిగింది. స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 8.7 lakhs వ్యూవర్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియా నుంచి చూశారు 10 లక్షలలో. ఇంకా 1.3 lakhs వ్యూవర్స్ ఫ్రమ్ ద యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇట్లా ఐ హ్యావ్ ఆల్ ద స్టాటిస్టిక్స్. 150 కంట్రీస్ ఎవరు వ్యూ చేశారు. యూజీ, పీజీ, కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయండి. ఐబిపిఎస్, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి అన్నీ ఉన్నాయి. కల్చర్, ఇండియన్ కల్చర్, గైడెన్స్, సిలబస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్, ఇట్లా ఒక్కటి కాదండి. ఉన్నత విద్య కోసము ఈ కంటెంట్ స్వయంప్రభ, విద్యాప్రభ, అదేవిధంగా ఈపీజీ పాఠశాల, కన్సోర్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషను, ఇవంతా ఇది కంటెంట్ మనకు పబ్లిక్ పోర్టల్లో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ వాళ్ళు తయారు చేసింది సోర్స్గా దీంట్లో వినియోగించడం జరిగింది. అంటే అవేర్నెస్లో భాగంగా ఈ బ్లాగ్ ద్వారా అవేర్నెస్ తీసుకురాగలిగినాను. చాలామంది ఉపయోగించుకున్నారు. ఉన్నత విద్యలో సెంట్రల్ యూనివర్సిటీలో, స్టేట్ యూనివర్సిటీలో ఉద్యోగాలు, అదే ఉన్నత విద్యను చదువుకోవడానికి వెళ్ళారు. అదేవిధంగా ఆ తర్వాత ఉద్యోగాలు కూడా సంపాదించారు. కానిస్టేబుల్స్గా, లైబ్రేరియన్స్గా, ఫిజికల్ డైరెక్టర్స్గా. ఒక్క రంగం కాదండి, సైంటిఫిక్ సెక్టార్లో ఉన్నారు. అదేవిధంగా ఇంకా రీసెర్చ్ సెక్టార్లో ఉన్నారు. మై స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఆల్సో. అంటే వన్ టీచర్ కెన్ ప్రొడ్యూస్ మెనీ ప్రొఫెషనల్స్. ఏ రోజైతే ఎన్నికల విధికి ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్తున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన, సమాజంలో కొంత మార్పు తీసుకురావాలనేటువంటిది ఎప్పుడంటే ముందుగా మనం డెవలప్ కావాలి, ఆ తర్వాత సొసైటీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలి. దీనంతటికి కూడా నాకు స్వయాన కొలీగ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హుస్సేన్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా మేము చాలా కార్యక్రమాలు సిద్దిపేటలో చేసాం. వారి స్ఫూర్తి. ఆ తర్వాత నాకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా గొప్ప స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడు. వివేకానంద, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, వీరందరూ విద్యావంతులు, తత్వవేత్తలు, సమాజాన్ని మార్చినటువంటి సొసైటీ చేంజర్స్, ఎంతో మార్పు తీసుకొచ్చిన వ్యక్తులు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజానికి మనం కొంత సమయాన్ని వెచ్చించేసి ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి నాలెడ్జ్ సొసైటీ అనేటువంటి క్యాప్షన్తో కూడా దీన్ని ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఆపర్చునిటీస్, ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్తో పాటు
జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేశాను. మరి దానికోసం నేను ముందుగా పెట్టుకున్న టార్గెటు కనీసం ఒక 10 లక్షల మంది పాఠకులకి ఉపయోగపడేటువంటి సమాచారం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో పెట్టుకున్నాను. టుడే ఐఎమ్ సో హ్యాపీ ఐ హ్యావ్ రీచ్డ్ విత్ ఈ-లైబ్రరీ తెలంగాణ విత్ కంటెంట్, మోటివేషనల్ కంటెంట్, ఎడ్యుకేషనల్ కంటెంట్, ఎంప్లాయ్మెంట్ కంటెంట్. దీంట్లో ఈ సక్సెస్లో భాగస్వామ్యం నా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మొత్తం కాంపిటేటివ్ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ సపోర్ట్. దిస్ వాస్ I reached government degree colleges in Telangana, and from all the librarians support it is possible. తెలంగాణలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లైబ్రరియన్స్, ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లైబ్రరియన్స్ తెలంగాణలో వారి సపోర్ట్ అనేటువంటిది చాలా గొప్పగా వారు ఈ బ్లాగ్ని చూసి ఈ సమాచారాన్ని వారి అక్కడ వివిధ కళాశాలలో పనిచేస్తున్నటువంటి పాఠకులకి, అదేవిధంగా ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి షేర్ చేయడం. ఆ తరువాత ఈ-లైబ్రరీ తెలంగాణ అనేటువంటిది ఇది ఒక మొట్టమొదటి బ్లాగు తెలంగాణలో విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి క్రియేట్ చేసిన బ్లాగ్. ఈ తర్వాత నేను తయారు చేసిన తర్వాత వివిధ కళాశాలల్లో బ్లాగ్స్ తయారు చేయడం కూడా జరిగింది. అంటే పెట్టుబడి లేకుండా సమాచారాన్ని నన్ను అందించడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. అది బ్లాగ్ ద్వారా సాధ్యమైంది. ఈ-లైబ్రరీ తెలంగాణ ఈరోజు 10 లక్షల మంది పాఠకులకి సమాచారం అందించగలిగిందంటే ఐఎమ్ సో హ్యాపీ రీచింగ్ 1 million viewers from our own country, our own state Telangana, Andhra Pradesh, and our own country, and not only from our nation, global wide 150+ నేషన్స్ యాక్సెస్డ్ ఇన్ఫర్మేషన్. ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని సమాచారం వినియోగించుకున్నారంటే నాకు చాలా సంతోషకరంగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు all the viewers and all the competitive aspirants and all my dear students and all my educators. Thank you so much.